This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. Mundiga headlines. రైల్వే ప్రాజెక్టులకు బీజేపీ ప్రాధాన్యత కల్పిస్తోంది. ప్రారంభోత్సవానికి హాజరైన బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్. వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఆంజనేయుడికి ఫలపంచామృతాభిషేకాలు. వృద్ధురాలిని చేరదీసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చికిత్స అనంతరం ఆశ్రమానికి తరలింపు. బాలభక్తాంజనేయ ఆలయంలో ముగిసిన అన్నప్రసాద వితరణ. దాతల సాయంతో గత 23 రోజులుగా స్వాములకు భిక్ష. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను మోడీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బండి సంజయ్తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్కా కొమ్రయ్య, అంజిరెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయి అనడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని చెప్పారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు. కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు నూతన రైల్వే లేన్ నిర్మాణంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోబోనుందని చెప్పారు. కరీంనగర్ తిరుపతి రైలును వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలానికి అనుగుణంగా ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్ను ఆధునీకరించడం అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను ఎంపీగా ఉన్న సందర్భంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నుండి ముంబై, షిరిడి అధికంగా వెళ్తూ ఉంటారని, ఆ ప్రాంతాలకు రైలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమ్రయ్య, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, వివిధ శాఖల అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఈరోజు అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ల యొక్క ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ అంజిరెడ్డి గారికి, శ్రీ కొమరయ్య గారికి, ఏడిఆర్ఎం గారికి, వచ్చేసినటువంటి ప్రజలందరికీ, వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు, మా సిపి గారు ఉన్నారు, డిఐజీ గారు ఉన్నారు, మా రాజేంద్ర రావు గారు ఉన్నారు, ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ రాజేంద్ర రావు గారు ఉన్నారు, ఇతర నాయకులకు అందరు కూడా ఇంకా పునఃప్రవారం చేసారు. తర్వాత మధ్యలో ఎవరు రాలేగా ఈ రైల్వే స్టేషన్ దిక్కు చూడలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇట్లా అన్ని రకాల వసతులతోనే మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలామంది సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇలా సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసి ఈరోజు
ప్రారంభించుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ కొమరన్న గారికి, అదేవిధంగా ఏడీఆర్ఎం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కరీంనగర్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ను దాంతోపాటుగా దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఆదర్శ్ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున్నే హనుమాన్ దీక్షాపరులు భక్తులు ఆలయాలకు చేరుకుని ఆంజనేయుని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఫల పంచామృతాలతో స్వామికి అభిషేకాలు చేశారు. కొండగట్టు బయలుదేరిన స్వాములకు మజ్జిగ, పండ్లు, అల్పాహారం అందించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని 20 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి 2000 లీటర్ల పాలతో అభిషేకం చేశారు. అనంతరం నవగ్రహ జపతర్ప హోమాలను ఆలయ ప్రధాన అర్చకులు కల్వకుంట్ల రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత 3 రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని డింగరి శ్రీ రామాచార్యులు అన్నారు. భక్తులకు ఆయా గ్రహాలకు సంబంధించిన గ్రహ దోషాల నివారణ కోసం ప్రత్యేక హోమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీరామచంద్రుని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమ్రావు, ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచార్యులు, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఎంఆర్ఓ శ్రీహరిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధి రాజిరెడ్డి, వివారాంబద ప్రవీణ్ కుమారాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 ఇదండి చిన్నజీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామివారి మంగళాశాసనంలో గత 3 రోజులుగా నవగ్రహ పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించారు మా ఆచార్యులు. స్వాములందరూ కూడా ఎంతోమంది భక్తులకు 3 రోజుల నుండి నవగ్రహ పూజ నిర్వహించి ఈరోజు హనుమత్ జయంతి రోజున అభిషేకాలు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సప్తగిరి కాలనీ కోదండరామాయంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 20 అడుగులు ఎత్తుగల మహా అభయాంజనేయ స్వామి వారికి 2000 లీటర్లతో పాలాభిషేకం జరిగింది. ఇక్కడ ఎంతోమంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ రామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పొంది చాలా చక్కగా సుఖ సంతోషాలతో వారి వారి కష్టాలన్నీ తొలగిపోయేటట్టుగా ఇక్కడ రామచంద్ర స్వామి వారికి దర్శనం చేసుకొని, అలానే ఇక్కడ కార్యక్రమాలు 3 రోజుల పాటుగా ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని ముందు 3 రోజులుగా వాళ్లకు ఆయా జాతకాలలో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి 9 మంది స్వాముల చేత జప తర్పణ హోమాలను జరిపించుకొని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకాన్ని గావించుకొని ఆశీర్వచన కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమం పరిసమాప్తయింది. ఇక్కడ కరీంనగర్లోని జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్ దీక్షా స్వాముల మాల విరమణకై కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లే భక్తుల సౌకర్యార్థం నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట సంఘం తరపున వారికి 2వ రోజు మజ్జిగ, మంచినీరు, పండ్లు, ఇతరత్ర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘ సభ్యుల సహకారంతో చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత సుధాకర్, నార్ల వేణుగోపాల్, వంగల రమణ, పెద్ది శరత్, పడమటెంటి రమేష్, శంకర్, ఈగం వీరేశం, తాటికొండ శ్రీనివాస్, సౌజన్య, వందన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం తరపున మేము జ్యోతినగర్ ఆర్యవైశ్య సంఘం తరపున హనుమాన్ స్వాముల దీక్ష తీసుకున్న వాళ్ళు, కాలినడకన వెళ్ళే వాళ్ళ, కొండగట్టుకు వెళ్ళే వాళ్ళకు మేము పండ్లు, ఫలాలు, మజ్జిగ అన్నీ పంపిణీ చేస్తున్నాము. జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరపున ప్రతి సంవత్సరము మేము హనుమాన్ దీక్ష తీసుకున్న వారికి కాలినడకన కొండగట్టుకు పోతున్న సందర్భంగా పోయిన సంవత్సరం కోర్టు కాడ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ విజయవంతం చేసినాము. ఈ సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసి వాళ్ళ సాములోకి పోయే కాలినడకన పోయే వాళ్లకు మందులు, పండ్లు, మజ్జిగ, ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము. 20వ తారీఖు నుంచి 22 మార్నింగ్ వరకు మేము ఏర్పాటు చేసినాము. వాళ్ళందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి మా జ్యోతినగర్ ఆర్యవైశ్య సంఘం తరఫున ఏర్పాటు చేసినాము. అది చాలా విజయవంతం అవుతున్నది. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని మేము అనుకుంటున్నాము.
కరీంనగర్లోని ప్రశాంత్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కఠోర దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు మాల విరమణ చేశారు. అనంతరం ఆంజనేయుడికి చందనం విగ్రహానికి అద్దారు. ఫలపంచామృతాలతో హనుమంతుడికి అభిషేకం చేశారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వైభవంగా నిర్వహిస్తామని శ్రీభాష్యం మురళీధరాచార్యులు తెలియజేశారు. 40-21-11 రోజుల పాటు హనుమాన్ దీక్షలు చేపట్టాలని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీభాష్యం మురళీధరాచార్యులు, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరము వైశాఖ మాసంలో ఈరోజు జయంతి సందర్భంగా, అదే కాకుండా దీక్షా భక్తులు కూడా 40 రోజులు, 21 రోజు, 11 రోజులు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా విపరీతమైనటువంటి కొండగట్ల ఎలాగై ఉన్నారో పబ్లిక్ ఇక్కడ కూడా మనకు అలాగనే ఉంది. 21 రోజు భిక్ష కూడా పెట్టిన కార్యక్రమం ఉంది. రోజుకొక 1000 మంది భిక్ష కూడా మన దగ్గర కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి వాళ్ళు బాగా మంది ఉన్నారు. సేవా భక్తులు కూడా విశేషంగా వచ్చినారు. ఆంజనేయ స్వామి భక్తులైతే ఎక్కడ చూసినా కూడా వానర సైన్యమే ఉన్నది. అటువంటి భక్తులు కూడా లోక కళ్యాణార్థం కూడా అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకున్నటువంటి భక్తి కూడా విపరీతమైనటువంటి భక్తి కూడా పెరిగిపోయింది హిందూ సమాజం లోపల కూడా. ఈ సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి యొక్క దీక్షాపరులు కూడా చాలామంది కూడా వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా నిన్న కూడా మనకు ఇరుముళ్ళు కూడా కట్టారు. చాలామందికి కూడా 200-300 మంది కూడా ఇరుముళ్ళు కట్టాము మేము. ఈ రోజు కూడా ఇంకా ఇరుముళ్ళు కూడా ఉన్నాయి. రేపటి వరకు కూడా ఇంకా ఉన్నారు చాలామంది కూడా. కనుక విశేషమైనటువంటి భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి కృపకు పాత్రగాని కోరుచున్నాను. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీలో గల సంతోషిమాత సాయి శివాలయ ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలతో పాటు శ్రీరామ యజ్ఞాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని సంతోష్ కుమారాచార్యులు తెలిపారు. చిన్న జయంతి నుండి పెద్ద జయంతి వరకు ప్రత్యేక పూజలు చేపడతామని చెప్పారు. గత 9 ఏళ్లుగా శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని హోమ నిర్వాహకులు పొన్నం ఆంజనేయులు గౌడ్ అన్నారు. యజ్ఞ అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. శ్రీ సంతోషిమాత శివాలయం నందు ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం హనుమత్ జయంతి పురస్కరించుకొని, అంటే చిన్న జయంతి పౌర్ణమి నుంచి వైశాఖ శుద్ధ దశమి పెద్ద జయంతి వరకు కూడా అనేకమైనటువంటి స్వామివారి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా 5 సార్లు ఈ యొక్క ఆపరుద్ధారక హవనం లోక కళ్యాణార్థం సంకల్పించుకొని ఈరోజు పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి మహాపూర్ణాహుతి సహిత స్వామివారి యొక్క కార్యక్రమం, ఆపరుద్ధారక హవనము, స్వామివారికి అభిషేకము, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు భక్తజన సందోహంగా భక్తిపూర్వకంగా మా దేవాలయంలో నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం చేత మన దేశము, మన రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఆ సర్వ ఆప నివారణలై అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర స్వామిని, ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తున్నాము. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గత 9 సంవత్సరాలుగా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్ర మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా ఆ దేవదేవుని కృపా కటాక్షములతో శ్రీరామ యజ్ఞాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము మన శ్రీ సంతోషమాత సహిత శివాలయం నందు సప్తరికాల నందు జరపబడుతుంది. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, అలాగే మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము, సాయంత్రం భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షంలకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా గంగాధరలో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొండగట్టుకు పయనించే హనుమాన్ స్వాములకు గంగాధర ఎక్స్ రోడ్డులో అరటిపళ్లు, మజ్జిగ, వాటర్ మిలన్తో పాటు మంచినీరు అందించారు. సుమారు 6000 మంది హనుమాన్ దీక్షాపరులకు హనుమాన్ జయంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తూడి కళ్యాణ్, ట్రస్ట్ డైరెక్టర్ పోలాస రామ్ కిరణ్, సీఏ ఎల్లంకి అనిల్ కుమార్, సురేంద్రబాబు, విహెచ్పి సంగీత, ట్రస్ట్ సభ్యులు వంగపల్లి చక్రీధర్, శశి, రామ్ చరణ్, భీమా, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్లోని మంకమ్మ తోట భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఫలపంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని ఆలయ ఈవో అనిల్ కుమార్ అన్నారు. దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. వేద పండితులు ఆంజనేయ శర్మ, ప్రధాన అర్చకులు మనోజ్ సాయి, హరి, శ్రీనివాస్ శర్మల సమక్షంలో అభిషేకాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆలయ సేవకులు లోకేందర్, ప్రసాద్, రవీందర్, గుండేటి రామకృష్ణ, శ్యామ్, సంపత్ సాయి, ప్రసాద్, చందు, మల్లయ్య, సురేష్ పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. గత కొద్ది నెలలుగా కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని వైద్యులు చేరదీశారు. ఆమె ఆరోగ్యం మెరుగు అయ్యేంత వరకు సేవలు అందించి అనాథ వృద్ధాశ్రమానికి తరలించారు. బొమ్మకల్కు చెందిన కన్యాకుమారి అనే వృద్ధురాలు 8 నెలల కిందట 108 అంబులెన్స్లో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చారు. అడ్మిన్ అయినప్పటి నుండి ఆమెకు ఆసుపత్రి వైద్యులు సేవలందించారు. అప్పటి నుండి ఆమెను తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులను ఆశ్రయించారు. స్పందించిన ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ ఆమెను చేరదీశాడు. వైద్య సేవలు పూర్తి అయ్యి ఆరోగ్యం మెరుగయ్యాక ఆశ్రమానికి తీసుకువెళ్లారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ ఆశ్రమానికి అప్పగించామని ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్ఎంఓ నవీన అన్నారు. అనాథలను చేరదీస్తున్న వీరమాధవ్ను ఆమె అభినందించారు. రోడ్డుపై అగుపించిన అనాథలను వదిలివేయవద్దని తమకు అప్పగించాలని విబి ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్ కోరారు. తమ సంస్థ గత 22 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని తెలియజేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆరోగ్యం మెరుగు అయ్యేంత వరకు సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ నవీన, ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆగస్టు నెలలో 20వ తారీఖు అడ్మిట్ అయింది. 108 అంబులెన్స్ తీసుకొచ్చి మనకి వదిలేసి వెళ్ళారు. ఇక్కడ తనకి కూడా ఎవరూ లేరు. అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా తగిన ట్రీట్మెంట్, తనకి కావాల్సిన సేవలు కూడా మన హాస్పిటల్స్ సిబ్బంది అంతా కూడా చూసుకున్నారు. సో ఆల్మోస్ట్ కూడా తను డిశ్చార్జ్ చేయడం అవుతుంది, కానీ తీసుకెళ్ళడానికి ఎవరు మనము హాస్పిటల్ తరఫున వీరబ్రహ్మేంద్ర ఫౌండేషన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కన్యాకుమారి అనే ఒక వృద్ధురాలు సివిల్ హాస్పిటల్లో గత 8 నెలల కింద వైద్యం పేరిట ఆమె వచ్చిందట. ఆమెకు నాన్నవారు ఎవరూ లేరు. 108లో తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. గత 8 నెలల నుంచి కూడా సివిల్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఆమెను ఎంతో మంచిగా చూసుకున్నారు. కానీ చాలా ఏళ్ళ కొద్దీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి గతంలో కూడా ఇది ఒకసారి మనకు అప్రోచ్ కావడం జరిగింది. ఇట్లాంటి ఒక వృద్ధురాలు ఉన్నదని తీసుకుపోయి మన వృద్ధాశ్రమంలో సేవలు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు కన్యాకుమారి కూడా డాక్టర్ నవీన ఆర్ఎంఓ మేడం గారి సమక్షంలో తీసుకెళ్తా ఉన్నాము. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మీరు అనాథలు ఉంటే వదిలేయకండి. ఒక విబి ఫౌండేషన్ అనే ఒక వృద్ధాశ్రమ సంస్థ గత 22 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. మేము ఫోన్ చేస్తే 108 కంటే ఎక్కువ స్పీడ్లో వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో గత 23 రోజులుగా చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమం ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు పలువురు దాతల సహకారంతో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. 23 రోజులుగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరించారు.
చివరి రోజున కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లే స్వాములకు మజ్జిగ జ్యూస్తో పాటు వాటర్ బాటిల్స్ అందించనున్నారు. వీటికి కోట రజనీ, సతీష్ కుమార్, మణిశాంతన్, దుర్గశ్రీ సహస్రదాతలుగా వ్యవహరించారు. చివరి రోజున స్వాములకు అందించే అన్నప్రసాదానికి డాక్టర్ మూదలి వసంతరావు, తులసి, కుమారుడు విశాల్, కూతుర్లు సౌమ్య, సాహిల్, అప్పల నర్సమ్మలు అన్నదాతగా వ్యవహరించారు. దాతలందరూ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. 23 రోజులుగా సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పంచామృత అభిషేక కార్యక్రమం చేపట్టామని ఆలయ అర్చకుడు చింతల రమేష్ అన్నారు. ఆకుపూజ కార్యక్రమంతో పాటు కుంకుమార్చన చేశామని చెప్పారు. అన్నప్రసాద కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు చింతల రమేష్, మడ్లపల్లి మల్లేశం, సందా తిరుపతి, బుడగజంగాల మల్లేశం, సందా అశోక్, అన్నం శ్రీనివాస్, దాసరి భూమరావు, శ్రీనివాస్ పటేల్, విజయ్ గౌడ్, మహిళా సేవకులు మమత, రజనీ, లక్ష్మి, రజిత, మాధవి, సరస్వతి, విజయ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. నేటి అన్నదాత గోత్రం నాగా డాక్టర్ మూదలి వసంతరావు, వారి ధర్మపత్ని తులసి, కుమారుడు విశాల్, కూతుళ్ళు సౌమ్య, సాహిల్, అప్పల నరసమ్మ, వీరు నేడు మాకు ఈ ఆంజనేయ స్వాములకు, మాలధరిష్ట స్వాములకు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే వీరి కుటుంబంపై ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా మైత్రి అధినేత గారులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ముందుగా. అలాగే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మాది అన్నదానం 22వ రోజు. ఈరోజు లాస్ట్ అన్నదానం. ఎందుకంటే మాకు ఈ సహకరించిన మైత్రి వారికి కానీ, స్వాములకు కానీ, సేవ వాళ్ళకు కానీ, అలాగే దాతలు కూడా సహకరించారు. వారికి పేర్లు కాకుండా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వారి దాతలపైన, స్వాములపైన, సేవకులపైన, ముఖ్యంగా దాతలపైన ఆంజనేయ స్వామి, అలాగే ఆ భద్రాచలం రామయ్య స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, మాది ఈరోజు అన్నదాన కార్యక్రమం మే 1 నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు మే 22, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఈ అన్నదాన కార్యక్రమం ముగుస్తుంది. దీనికి సహకరించిన దాతలకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. అత్యంత ప్రాచుర్యత పొందిన తెలుగు వారపత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జాగృతి వారపత్రిక పాఠకుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి కాచం రమేష్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందని చెప్పారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖ పాత్రను పోషించాయని గుర్తు చేశారు. డిజిటల్, సోషల్ మీడియాలో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వారపత్రిక జాగృతియేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, దురిశెట్టి నిరంజనాచారి, పాక సత్యనారాయణ, ఎలగంద్ర సత్యనారాయణ, కిషన్ బాలరాజు, తడిగుప్పల శంకరయ్య, గీకూరు శ్రీనివాస్, మహేశ్వర్, పుల్లూరి రామారావు, మురళి, పరశురాం పాల్గొన్నారు. 77 సంవత్సరాలుగా జాతీయ భావాలతో ఏ ప్రభుత్వ సహకారం లేకుండా నడుస్తున్నటువంటి పత్రిక జాగృతి వారపత్రిక. జాగృతి వారపత్రికకి కరీంనగర్లో కూడా వేలాది మంది అభిమానులు, పాఠకులు ఉన్నారు. ఆ పాఠకులందరితో కలిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లో జరపడము చాలా సంతోషకరము, చాలా ఆనందదాయకం. జాగృతి లాంటి పత్రికలు సమాజంలో అనేకం ఇంకా రావాలి. ఈ భావజాలాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళాలనేటువంటి అభిప్రాయాలు, సూచనలు చాలా ఇందులో వ్యక్తమయ్యాయి. కనుక ఇలాంటి మంచి పత్రిక ప్రతి ఇంటిలో ఉండాలి. ఇంటిల్లి పాది చదవాల్సినటువంటి పత్రిక జాగృతి పత్రిక. చాలా మంచి భావజాలంతో ఇవాళ ముందుకు వెళ్తున్నది. తెలుగునాట, తెలుగు భాష లుప్తమైపోతున్నటువంటి సమయంలో, తెలుగు పత్రికల మనుగడ ఏమిటి అని ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ పత్రిక 77 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా, అవిరామంగా సమాజ సేవ చేస్తున్నది. ఇలాంటి పత్రికలను మనందరం ప్రోత్సహించాలని కోరుతున్నాను.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశామని వైద్యులు మానస తేజస్విని హృదయ్ అన్నారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. వారి పరిస్థితిని మెరుగుపరిచేంత వరకు తాము అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, గుజ్జుల తిరుపతి, ఎండి సిఇఓ కరివేద సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సునీల్ రాజ్, డాక్టర్ కళ్యాణ్, ఆడెపు మానస, హెచ్ఆర్ మేనేజర్ రామకృష్ణ, దుర్గా ప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి, ప్రణీత్ రెడ్డి గారుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత క్యాంపులో యూరాలజీ వైద్య సేవలు, జనరల్ సర్జరీ వైద్య సేవలు, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ వైద్య సేవలు అందించడం జరిగింది. ఇందులో భాగంగా అవసరమైన రక్తమూత్ర పరీక్షలు చేయడం జరిగింది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఈసీజీ పరీక్షలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పరీక్షించిన తర్వాత ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. సో ఆదర్శ హాస్పిటల్ అనేది కరీంనగర్లో ఉన్న ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్ తరఫు నుంచి మేము ప్రతి నెల వేరే వేరే ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం, మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇవాళ రామకృష్ణపురం కాలనీలో మన తిమ్మాపూర్ మండలంలో వచ్చేసి ఇవాళ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్యాంప్ అనగా అందరూ డాక్టర్స్, అందరూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఓపీలు చూడడం, దాంతోపాటు బేసిక్ ఇక్కడ చేయగలిగినంత వరకు వైద్య పరీక్షలు చేయడం, ఎగ్జామినేషన్ చేయడం, తర్వాత దాంతోపాటు మందులు ఇవ్వడం. క్యాంప్కి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా హాస్పిటల్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో, ఆఫర్ ప్రైస్లో వాళ్ళకి టెస్టులు చేయడం, అవసరమైన సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్యాంప్కి సుమారుగా 200 మంది వరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని మా వైద్య సేవలు అందుకోవడం జరిగింది. ఇంకా కూడా దీని గురించి అవగాహన కలిగి ఎక్కువ మంది ఈ సేవలు యూజ్ చేసుకోవాలని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మనసాదేవి అపురూప లక్ష్మి 6వ శక్తిపీఠం మహాక్షేత్రంలో శ్రీ సర్వదేవ పరం కరుణ పరంజ్యోతి స్వర్ణయుగం కార్యక్రమాన్ని శ్రీ అమ్మ భగవాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భగుడిలోని మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లతో పాటు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కు మంగళహారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇహం పరంలో జరిగే మనిషి యొక్క జీవన విధానంపై కారణం లేని ఆనందం, ఐశ్వర్యం, అభివృద్ధిపై ప్రత్యక్ష కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. అనంతరం భక్తులు భగవాన్ పాదుక స్పర్శ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ చైర్మన్ ఏలిటి చంద్రారెడ్డి, అయ్యవార్లను భగవాన్ సేవకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ అమ్మ భగవాన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, మాదాపూర్ టెంపుల్ ఇన్ఛార్జ్ తోట రామచంద్రరావు, మంజులాజీ, కార్యక్రమ ఆర్గనైజర్ ఓరుగంటి సంపత్ భక్తులు పాల్గొన్నారు. మీరు కోరుకుంటే వస్తుంది. అలా జరగకుండా ఉండటానికి కారణము అమ్మ రావమ్మ, పరంజ్యోతి రావమ్మ, అమ్మ రావమ్మ, భగవతి రావమ్మ, నీవే నీవే శాశ్వతము, నీకే బ్రతుకులు అంకితము, నీవే నీవే శాశ్వతము. కరీంనగర్లోని రేకుర్తిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ శుభం ప్రకాష్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఏఎస్ఐ పోచయ్యతో పాటు ఇతర పోలీసులు సిబ్బంది పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. ఇందులో 13 మంది వ్యక్తులు డబ్బులను బెట్టింగ్లో పెట్టి ఆడుతూ ఉండగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 3,65,000 రూపాయలతో పాటు 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముత్యాల తిరుపతి, నల్లూరి
నర్సయ్య, గోనె సాగర్రావు, తాళ్లపల్లి తిరుపతి, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రెక్కుల శ్రీనివాస్, నందెల్లి అన్వేష్, వాల కిషోర్ కుమార్, వావిలాల వేణుగోపాల ప్రసాద్, కొండపాక శ్రీధర్, కొండా దేవయ్య, ముసక ఉపేందర్, బొట్టు రవీందర్ ఉన్నారు. వీరికి నోటీసులు అందజేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నేను చెప్పినప్పుడు చేయండి ఎవరి ఫోన్ దగ్గర వాళ్ళు పెట్టండి. ఇంత ఉంది మళ్ళీ నెక్స్ట్ జరిగింది అనుకో ఒప్పుకోను. మీరు ఎవరు నన్ను చూసారు 20 రూపీస్ ఉండదు, 10 రూపీస్ ఉండదు. పెట్టండి, మొత్తం పెట్టండి. తర్వాత మేము చెక్ చేస్తాం మొత్తం బట్టలు ఇప్పి. అట్లనే పెట్టు, దానికి నేను మళ్ళీ చెక్ చేస్తా. ఎవరి ఫోన్ దగ్గర వాళ్ళు పెట్టండి. ఎవరి ఫోన్ కింద వాళ్ళకి పెట్టండి. జాగ్రత్త. ఫోన్ కింద పెట్టండి. ఫోన్ కింద పెట్టండి. నేను రాసుకుంటా. బుక్ ఇచ్చేసి దేని దాని కింద పెట్టండి. ఎందుకు లోపల ఉన్నట్టు చెప్పు ముందు ఇంకున్నట్టు లేచి మీరు ఎప్పుడు చేస్తారు? ఎవరు? ఓకే, మీది తీయాల్సిందే. నేను రాళ్ళ అక్కడ దొరికినా ఇచ్చిపెట్టాను. నేను మీరు ఎవరు లక్షలు చూస్తే మాత్రం మీరు లాగా దర్శిపోయింది ఇష్టం బయట సార్. డబ్బులు ఒకటే మంది ఉందా? నువ్వు బాయ్ తాళం ఎదురా కోట్ల మీరు కాదు సార్, తాళం మీకు ఇట్లా ఇస్తాం సార్. ఇవ్వాలి. నీది ఎవరు? ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన సరస్వతి పుష్కరాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో పుట్టా మధుకర్ శైలజ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు పుష్కరాల విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సౌకర్యాలను పరిశీలించారు. పుష్కరాల నిర్వహణలో వసతులు కరువయ్యాయని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో పనిచేస్తున్న వారికి కనీస వసతులు కల్పించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు మరణించడం బాధాకరమన్నారు. మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుట్ట మధుకర్ దంపతులు, కుటుంబీకులు పాల్గొన్నారు. కాశీగా పేరుగాంచినటువంటి ఆలయాన్ని ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ అవడం మూలంగా ఈ ప్రతిష్టను తగ్గించింది. మంత్రి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ప్రతిష్ట రావద్దని కంకణం కట్టుకున్నాడు. మొన్న ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. నాకు నవ్వొస్తున్నది. అసలు ఈయన 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఏదో ముఖ్యమంత్రి అట టెంట్ సిటీ ఇచ్చినట్ట. టెంట్ సిటీ, ఆ టెంట్ సిటీకి పోదామంటే ఇప్పుడు తోవలేదు. అక్కడికి పోతే చెప్పులు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది. నీ ముఖానికి ఆ టెంట్ సిటీ చెప్తావా? ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. 100 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చినా, ఇవి ఖర్చు చేసినా, ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినా అని చెప్పుకోవాలి. సిగ్గు లేకుండా తాత్కాలికంగా నిర్మించినటువంటి టెంట్ సిటీ గురించి చెప్తావా? అవమానపడు ఎమ్మెల్యే. నువ్వు మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వేమైనా ఎమ్మెల్యేవా? మామూలు సామాన్య ఎమ్మెల్యేవా అని నేను అడుగుతున్నా. హిందూ ఏక్తా యాత్ర సందర్భంగా కరీంనగర్లో యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని శనివారం మార్కెట్లో గల వినాయక మార్కెట్ వద్ద సిరా ప్రసాదం అందజేశారు. 45వ డివిజన్ బీజేపీ నేత వాసాల అఖిల్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం కొనసాగింది. ప్రతి ఏటా హిందూ ఏకా యాత్రను పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపడతామని వాసాల అఖిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ బీజేపీ నేత వాసాల అఖిల్, పసికంటి వేణు, హరికృష్ణ, గడ్డం ప్రశాంత్, రాజశేఖర్, డివిజన్ వాసులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని వైశాఖం నుండి ప్రారంభమయ్యే హిందూ ఏకయాత్రకు ఇచ్చేస్తున్న భక్తులందరికీ శిర ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వినాయక మార్కెట్ ఎందుకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన నా తోటి స్నేహితులు పసికంటి వేణు, నల్మాస్ హరికృష్ణ, పొద్దున రాజశేఖర్, గడ్డం ప్రశాంత్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ ఏక్తా యాత్ర ఉత్సాహంగా సాగింది. నగరంలోని వైశ్య భవన్ ఎదుట ప్రారంభమైన యాత్ర నగర వీధుల గుండా కొనసాగింది. పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు, భక్తులు హాజరయ్యారు. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. అయోధ్య బాలాలయం రీతిలో రూపొందించిన శ్రీరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజే చప్పులకు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నాయకులు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. దీనివల్ల హిందువులో ఒక ఐక్యత, ఒక స్నేహ, మిగతా వారికి ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు హిందువులందరూ కూడా మరి కులాలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరాన్ని వారు ఎక్కువ చెప్తా ఉన్నారు. మరి ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తూ ఉన్నాం.
మరి అవన్నీ కూడా చూస్తూ ఉన్నట్టయితే హిందువులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. హిందువుల యొక్క శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే రకరకాలుగా మరి మన భారతదేశం మీద దండయాత్రలు చేయడం కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొనసాగించడం కావచ్చు, అనేక రకాలుగా కూడా హిందువులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ కావాలంటే ఇది కరీంనగర్ నుంచి ప్రారంభమైంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో హిందూ ఏకతాయాత్ర అనేది ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే టెర్రరిస్ట్ ఉన్నారో వారికి దగ్గర గురపాఠం చెప్పడం జరిగింది. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మరి ఏ విధంగా పరిణామాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి హిందూ ఏకతాయాత్ర ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.